అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ హార్దిక స్వాగతం. నా పేరు స్వరూపిణి. ఈ ఛానల్‌లో మీకు ఫుడ్ వ్లాగ్స్, ఫ్యాషన్ టిప్స్, ట్రావెల్ వ్లాగ్స్, గెట్ రెడీ విత్ మీ వీడియోస్, మినీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ కంటెంట్, వాట్ నాట్ అలాగే మన జీవితానికి ఉపయోగపడే రిలేషన్‌షిప్ టాపిక్స్, మోటివేషనల్ టాక్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకిష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హ్యాపీ కపుల్ సీక్రెట్స్ అంటే హెల్తీ రిలేషన్‌షిప్స్. చాలామంది అనుకుంటారు వాళ్ళ రిలేషన్‌షిప్స్ చాలా పర్ఫెక్ట్ అని. కానీ నిజానికి ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ కపుల్ అనేవారు ఎవ్వరూ ఉండరు. హ్యాపీ కపుల్స్ అంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కాదు. వచ్చిన ప్రాబ్లమ్స్‌ని కలిసి సాల్వ్ చేసుకోవడం. సో, నేనిక్కడ ఒక 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. పాయింట్ నంబర్ 1 కమ్యూనికేషన్. సో, ఏ రిలేషన్‌షిప్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలంటే మొదట కావాల్సింది కమ్యూనికేషన్. మనకు ఏదైనా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా సైలెంట్‌గా ఉండిపోవడం కంటే కామ్‌గా మాట్లాడుకోవడం చాలా బెటర్. సో, కొన్నిసార్లు మనం మాట్లాడకపోవడం వల్ల చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ కూడా పెద్ద ప్రాబ్లమ్‌గా అవుతుంది. అందుకే మీ ఫీలింగ్స్‌ని మీ పార్ట్నర్‌తో ఓపెన్‌గా షేర్ చేసుకోండి. పాయింట్ నంబర్ 2 రెస్పెక్ట్. లవ్ ఎంత ముఖ్యమో రెస్పెక్ట్ కూడా అంతే ముఖ్యం. మన పార్ట్నర్‌ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. బయట వాళ్ళ ముందైనా కానివ్వండి, అలాగే ఫ్యామిలీ ముందైనా కానివ్వండి. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటే ఆ రిలేషన్‌షిప్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, రెస్పెక్ట్ ఉన్న చోటే నిజమైన లవ్ ఉంటుంది. ఓకే. పాయింట్ నంబర్ 3 క్వాలిటీ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ అయిపోయారు. ఆఫీస్ వర్క్, బిజినెస్, కిడ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మధ్యలో పార్ట్నర్ కోసం కొంత టైం కేటాయించడం చాలా అవసరం. సో, రోజుకి 15 మినిట్స్ అయినా ఫోన్ పక్కన పెట్టి మీ పార్ట్నర్‌తో మాట్లాడండి. కలిసి టీ తాగండి, ఒక చిన్న వాక్‌కి వెళ్ళండి, లేదా కలిసి డిన్నర్ చేయండి. ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ కంటే కూడా మనం ఇచ్చే టైం చాలా విలువైన గిఫ్ట్. సో, క్వాలిటీ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకా పాయింట్ 4 ట్రస్ట్. ట్రస్ట్ అనేది రిలేషన్‌షిప్‌లో చాలా ఇంపార్టెంట్. ఏ రిలేషన్‌షిప్ అయినా ట్రస్ట్ మీదే నిలబడుతుంది. ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టమండి. అందుకే నిజాయితీగా ఉండండి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెట్టుకోండి. ఓకే. అనవసరమైన డౌట్స్ రిలేషన్‌షిప్‌ని నెమ్మదిగా డిస్ట్రాయ్ చేసేస్తాయి. అర్థమైందా? సో, ట్రస్ట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇంక ఫిఫ్త్‌ది వచ్చేసి ఈగో. ఇప్పుడున్న రిలేషన్‌షిప్స్‌లో మోస్ట్‌లీ బ్రేక్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఈగో. సో, ఈగోని పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఆర్గ్యుమెంట్స్ ప్రతి కపుల్ మధ్య జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతి ఆర్గ్యుమెంట్స్‌లో ఎవరు గెలిచారనేది కాదు. రిలేషన్‌షిప్ గెలిచిందా లేదా అనేది ముఖ్యం. కొన్నిసార్లు ఒక చిన్న సారీ, మరికొన్నిసార్లు ఇట్స్ ఓకే. ఒక హగ్ అన్నీ మళ్ళీ సర్దుబాటయిపోతాయి. ఓకే. చివరిగా లైఫ్‌లో మనీ, సక్సెస్, కెరీర్ ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ మనతో పాటు అన్ని పరిస్థితుల్లో నిలబడే ఒక మంచి పార్ట్నర్ ఉంటే ఆ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్‌గా అవుతుంది. అందుకే లవ్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, కేర్ తీసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పర్ఫెక్ట్ పర్సన్ కోసం వెతకడం లవ్ కాదు. మన దగ్గర ఉన్న పర్సన్‌ని పర్ఫెక్ట్‌గా ప్రేమించడమే నిజమైన లవ్. సో, ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్, మినీ వ్లాగ్స్ మరియు రిలేషన్‌షిప్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సో, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ. బై బై.